హలో ఫ్రెండ్స్, తమిళ్లో కరూప్ అనే నేమ్తో రిలీజ్ అయింది సినిమా. తెలుగులో వీరభద్రుడు. అసలు ఈ సినిమా ఎలా ఉంది, అంచనాలను రీచ్ అయిందా లేదా ఒకసారి తెలుసుకుందాం రండి. వీరభద్రుడు అనే స్టోరీ ఒక డివోషనల్ మూవీ. ఆర్జే బాలాజీ డైరెక్టర్, మెయిన్ లీడ్ గా సూర్య గారు యాక్ట్ చేస్తున్నారు. సో ఆర్జే బాలాజీ గురించి అందరికి తెలిసిన విషయమే, చాలా సినిమాల్లో కమెడీని యాక్ట్ చేయడం జరిగింది. సో అటు కామెడీ చేసుకుంటూ ఇటు ఒక సొంత స్టోరీ రాసుకొని డైరెక్షన్లకు దిగడం జరిగింది. సో ఆ సినిమా ప్లాట్ అనేది సింపుల్గా ఉంటుందండి. తల్లి కూతురు మీను అనే ఒక అమ్మాయికి ఒక భయంకరమైన వ్యాధి ఉంటుంది. దానికి సర్జరీ చేయాలంటే దాదాపు ఒక 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఆ 30 లక్షలనే వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక బంగారం కానీ ఆభరణాలు కానీ అమ్మి సర్జరీ చేసుకోవాలని చెప్పేసి తండ్రి ప్రయత్నిస్తాడు. వాళ్ళు చెన్నైలో ఉంటారు. అక్కడ అంత రేటు ఉండవని చెప్పేసి హైదరాబాద్కి వస్తారు నగలు తీసుకొని. సో హైదరాబాద్ ఎంటర్ కాగానే ఒక రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కుతుంటే దొంగలు ఆ బంగారాన్ని ఎత్తుకెళ్తారు. సో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దొంగలను అయితే పట్టుకుంటారు. 60 సవార్లలో ఓన్లీ 45 సవార్లు మాత్రమే రికవరీ చేసామని చెప్పేసి అబద్ధం చెప్తారు. సో ఆ దొరికిన బంగారం కూడా డైరెక్ట్ ఇవ్వకుండా కోర్టులో వెళ్ళి ఫస్ట్ పిటిషన్ వేస్తే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే మేము ప్రాపర్టీ అనేది మీకు ఏదైతే గోల్డ్ ఉందో గోల్డ్ రిటర్న్ ఇస్తామని చెప్తే, సో ఈ తండ్రి కూతురు కూడా దగ్గరలోనే ఒక లాయర్ని కలిసి ఆ నగలు రిటర్న్ రావడానికి ఏమేం చేయాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక రోజులో రావాల్సిన అమౌంట్ దాదాపు ఒక 4 నెలలైనా కూడా రాదు, మోసం చేస్తారు. సో ఆ క్రమంలోనే మన సూర్య గారు ఎంటర్ అవుతారు ఒక గాడ్ లెవెల్లో. వీరభద్ర స్వామిని మొక్కుకుంటాడు ఆ తండ్రి, నా కష్టానికి మీరే సొల్యూషన్ అండి, మీరే కాపాడాలని భగవంతుని మీద భారం మోపితే ఇంకా వీరభద్రుడు ప్రత్యక్షమై వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి ఇంత బంగారాన్ని విడిపించుకుంటాడా, కోర్టులో కేసు గెలుస్తాడా లేదా అనేది మిగతా స్టోరీ అండి. మొత్తానికి అయితే స్టోరీ మాత్రం చాలా బాగుందండి. ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్జే బాలాజీ డామినేషన్ ఎక్కువైపోయింది. సూర్య గారి కంటే బాలాజీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే ఆర్జే బాలాజీ గారు సూర్య గారిని డామినేట్ చేస్తారు. బాగా విలన్ క్యారెక్టర్ బాగా పండించారు. సో ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట మూవీ అనేది. ఒకసారి హీరో గెలుస్తాడు, ఒకసారి విలన్ గెలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. ఫైనల్ గా అయితే సూర్య గారి ఒక లాస్ట్ 30 మినిట్స్ సూర్య గారి విధ్వంసం చూపిస్తారు. పీక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో చాలా మంది ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది మూవీ అయితే. ఆర్జే బాలాజీ గారికి ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి నేను షాక్ అయ్యాను. చాలా సినిమాల్లో ఓన్లీ కామెడీ పండించడం జరిగింది. ఈ సినిమాలో మాత్రం డైరెక్షన్ ప్లస్ విలనిజం అనేది బాగా డామినేషన్ అయింది. సో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. సినిమా అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 5 లో నేను 3.5 ఇస్తానండి. ఎందుకంటే కొంచెం లాగ్ వల్ల ఆ రిమైనింగ్ పాయింట్స్ ఇవ్వలేకపోతున్నాను. మరిన్ని కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.